తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ప్రయాణికుల తాకిడి పెరుగుతోంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాధిక అందిస్తారు. సంక్రాంతి సందడి మొదలైంది. గ్రామాలకి సొంతూళ్ళకి వెళ్ళటానికి అంతా ప్రిపేర్ అవుతున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు ఎక్కడ చూసినా కూడా జనాల సందడి అయితే మొదలైంది. ఇక్కడ నుంచి ప్రయాణాలు చేసే వారి సంఖ్య విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా వెళ్ళే ప్రయాణికులు ఉంటారు. మనకు రైల్వే స్టేషన్లలో రద్దీ చూస్తే కూడా అర్థమవుతుంది. ప్రస్తుతం బుకింగ్ కౌంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ జనాలను చూస్తే ఒకసారి అర్థమవుతుంది మనకి ఎంత విపరీతమైన క్రౌడ్ సొంత ఊర్లకి గ్రామాలకు వెళ్ళటానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఎక్కడ చూసినా కూడా బుకింగ్ కౌంటర్స్ అన్నీ కూడా ఇటు ప్రయాణికులతో నిండిపోయి ఉన్న పరిస్థితి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు నాంపల్లి అట్లాగే కాచిగూడ రైల్వే స్టేషన్స్ టెర్మినల్స్ ఉన్నాయి. వీటికి అదనంగా ఈసారి చర్లపల్లి రైల్వే స్టేషన్ రైల్వే టెర్మినల్ కూడా ప్రారంభం అవడంతో ఇక్కడి నుంచి కూడా మనకి ఫ్లోటింగ్ ప్రయాణికులు ప్రత్యేక రైళ్లు కావచ్చు, జనరల్ ట్రైన్స్ కావచ్చు, వీటి ఫ్లోటింగ్ అయితే విపరీతంగా కనిపిస్తుంది. ఈ పండగ రోజుల్లో ముఖ్యంగా ఇవాల్టి నుంచి పండగ సందడైతే మొదలవుతుంది. ఇటు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు కంప్లీట్గా ప్రయాణికుల రద్దీతోని నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇవాల్టి నుంచి ప్రత్యేక రైళ్లు అట్లాగే బస్సులు కూడా మొదలయ్యాయి కాబట్టి రేపు శనివారం, ఆదివారం కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో ఎక్కువ రోజులు కొంత హాలిడేస్ తీసుకున్నట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇటు విద్యాసంస్థలకు ఇప్పటికే హాలిడేస్ కూడా డిక్లేర్ అయ్యాయి కాబట్టి రేపటి నుంచి ఇంకా హాలిడేస్ ఉన్న నేపథ్యంలో ఇవాళ అంతా ఊర్లకు ప్రయాణం అవుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా వెళ్తుంటారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలు మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాలలో కూడా కొన్ని ప్లేసెస్లో ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి ఆయా ప్రాంతాలకు రైళ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రత్యేక రైళ్ల ద్వారా గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నం అయితే దక్షిణ మధ్య రైల్వే చేస్తుంది. ఇక్కడ ఇప్పటికే సందడి అయితే మొదలైంది. ఇటు బస్టాండ్లలో కూడా పూర్తిగా మనకి ఇటు దూర ప్రాంతాలకు వెళ్ళి పండగ ప్రయాణాలు చేసే వారి సంఖ్య అయితే మనకు కనిపిస్తుంది. సో ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి సంబంధించి సంక్రాంతి పండగ సందడి అయితే మొదలైంది. కెమెరా పర్సన్ రతన్తో రాధిక ఎన్టీవీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సంక్రాంతి పండగకి రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే టెర్మినల్స్ తో పాటు చెర్లపల్లి నుంచి కూడా ప్రత్యేక ట్రైన్లు నడుపుతోంది రైల్వే శాఖ. ఈ నెల 25 వరకు మొత్తం 188 ప్రత్యేక ట్రైన్స్ ని నడుపుతున్నామన్న సౌత్ సెంట్రల్ రైల్వే సిఆర్పిఓ శ్రీధర్తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. రాష్ట్రాలలో సంక్రాంతి సందడి మొదలైంది. అయితే ఈ సంక్రాంతికి నగరాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం నుంచి వివిధ జిల్లాలకు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళటానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు. అయితే దానికి అనుగుణంగా రైల్వే శాఖ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? ప్రత్యేక రైళ్లు ఇప్పటికే మొదలయ్యాయి. రిజర్వేషన్స్ అన్నీ కూడా పూర్తిగా అప్ అండ్ డౌన్ అంతా కూడా బుక్ అయిపోయిన పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. ప్రత్యేక రైళ్లకు సంబంధించిన డీటెయిల్స్ మనతో పాటు మాట్లాడడానికి సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. జనరల్గానే పండగలు వచ్చాయి అని అంటే ఇక్కడ నుంచి ఇతర జిల్లాలకి కావచ్చు, లేకపోతే ఏపీకి కావచ్చు, ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. దానికి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేస్తారు. ఈసారి పండగకి ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది దక్షిణ మధ్య రైల్వే? సౌత్ సెంట్రల్ రైల్వే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పండుగ సీజన్లో ఇప్పటి వరకు 188 స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ 4th నుంచి స్టార్ట్ అయ్యాయి ట్రైన్స్. ఆల్మోస్ట్ 25th వరకు కూడా ఇవి రన్ అవుతూ ఉంటాయి. ఇది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే చాలా పెద్ద మొత్తంలో చేశాం. లాస్ట్ ఇయర్ 146 స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈసారి 188 ఇప్పటి వరకు. ఇంకా ఫర్దర్గా కొన్ని ట్రైన్స్ను కూడా మేము ఇంకా డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని అనౌన్స్ చేయబోతూ ఉన్నాం. జనరల్గా మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఏ డెస్టినేషన్స్కి ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది సార్ పండగ సీజన్లో? అదే ముఖ్యంగా మనకి అంటే సిటీలో నుంచి అంటే చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ వెళ్ళే వాళ్ళు కావచ్చు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే వాళ్ళు తమ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, తిరుపతి ఇలా ఎక్కువ మొత్తంలో ఆంధ్ర వైపు ట్రైన్స్ అనౌన్స్ చేశాము. అదే కాకుండా తెలంగాణలో కూడా మన డిస్ట్రిక్ట్ కూడా అన్ని చోట్ల కూడా ఈ స్పెషల్ ట్రైన్స్ హాల్ట్స్ ఉంటాయి. రైట్. ఇక ఈసారి దక్షిణ మధ్య రైల్వేకి యాడ్ ఆన్గా చెర్లపల్లి టెర్మినల్ కూడా యాడ్ అయింది కాబట్టి చెర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్ళని మొన్న ఇనాగ్రల్ రోజే మీరు స్టార్ట్ చేశారు. సో అక్కడి నుంచి ఎట్లా ఉంది, ప్రయాణికుల ఫ్లోటింగ్ ఎట్లా వస్తుంది, అండ్ మోర్ ఓవర్ ప్రత్యేక రైళ్ళకు సంబంధించిన డీటెయిల్స్? అదే అంటే చెర్లపల్లి అంటే ఈ సందర్భంగా అంటే ఇనాగ్రేట్ అవ్వడం ఒక మంచి అవకాశం. ఎందుకంటే మనకి సికింద్రాబాద్, కాచిగూడ ఈ పెద్ద స్టేషన్ల నుంచి అంటే ఎక్కువ మొత్తంలో అడిషనల్ ట్రైన్స్ని రన్ చేసేందుకు ఆస్కారం లేదు. ఈ చెర్లపల్లి అందుబాటులోకి రావడం వల్ల చెర్లపల్లి నుంచి ఇప్పటి వరకు
సంక్రాంతి స్పెషల్స్ 59 ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. జనరల్గానే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు అంటేనే అంటే అదనపు ఛార్జీలను కూడా వసూలు చేస్తారు అనేసి అందరికీ తెలిసిందే. సో ఈసారి పండగకి అదనపు ఛార్జీలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అండ్ బుకింగ్ కూడా ఆల్రెడీ అప్ అండ్ డౌన్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి జనరల్ బోగిల్లో వెళ్ళే వాళ్ళకి కావచ్చు ఏ విధంగా వసూలు చేస్తున్నారు? అదే అంటే మనకి స్పెషల్ ట్రైన్స్ కాబట్టి స్పెషల్ ట్రైన్స్కి సపరేట్ ఛార్జెస్ ఉన్నాయి. అది కొద్దిమేర అంటే 1/3 అదనంగా ఉంటుంది. ఇప్పుడు పండగ సీజన్లో వెళ్ళటం అయితే జరుగుతుంది కానీ రిటర్న్ అయితే కొంత ఖాళీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా సార్. సో దాని రిటర్న్ ఫేర్స్ అండ్ మోర్ ఓవర్ మళ్ళీ రిటర్న్ జర్నీ చేయడానికి కూడా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? లేదు అంటే ఈ ఏవైతే స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేసామో సో ఇక్కడ నుంచి బయలుదేరి అంటే ఆంధ్ర కావచ్చు ఇంకా మిగతా ప్రాంతాలకు వెళ్ళి సో ఇమ్మీడియట్గా రిటర్న్ అవుతాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 20-25 వరకు అంటే మెజారిటీ ఆఫ్ స్పెషల్ ట్రైన్స్ని మనం 20 వరకు అనౌన్స్ చేసాము. సో అప్పటి వరకు కూడా రద్దీ ఫుల్గానే ఉంటుంది. దాదాపు అన్ని ట్రైన్స్ కూడా ఫుల్గానే అంటే ఖాళీగా వచ్చే ఆస్కారం ఏం లేదు. కెమెరా పర్సన్ రతన్తో రాధిక ఎన్టీవీ, హైదరాబాద్. సంక్రాంతి పండగకి హైదరాబాద్ పల్లెబాట పట్టింది. విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో ప్రజలందరూ సొంతలకు పయనమవుతున్నారు. దీంతో అన్ని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. ఇప్పటికే పండగ రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ మేరకు అదనపు బస్సులను అధికారులు సిద్ధం చేశారు. సాధారణ ఛార్జీలకు అదనంగా 50% ఛార్జీలను తెలంగాణ ఆర్టీసీ వసూలు చేయనుంది. ఏపీఎస్ఆర్టీసీ మాత్రం రెగ్యులర్ ధరలకే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనుంది. సంక్రాంతి పండగకి ఆర్టీసీ 6,400 ప్రత్యేక బస్సులను నడపనుంది. పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో సాధారణం కన్నా 50% అదనంగా వసూలు చేయనున్నారు. పండగ ప్రయాణాలకు అనుగుణంగా ఆర్టీసీ చేస్తున్న ఏర్పాట్లపై రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలతతో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సందడి మొదలైంది. ఇప్పటికే హైదరాబాద్ నగరవాసులతో పాటు మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఇటు పండగలకి సొంత ఊళ్ళకు బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఆర్టీసీకి సంబంధించి బస్సులకు సంబంధించి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి స్పెషల్గా ఆంధ్రాకి వెళ్ళే బస్సులు కావచ్చు. అసలు ఎన్ని బస్సుల్ని స్పెషల్ బస్సులను వేయటం జరిగింది, ఇక్కడ నుంచి ఎన్ని బస్సులు ఆంధ్రాకి వెళ్తున్నాయి, అట్లాగే తెలంగాణలోని వివిధ జిల్లాలకి పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏమి నడుస్తున్నాయి, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు శ్రీలత గారు ఉన్నారు, ఆర్ఎం రంగారెడ్డి. మనం చెప్పండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు కూడా సంక్రాంతి అనేది చాలా పెద్ద పండగ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇంకా పెద్ద పండగ. సో ఈసారి పండగకు సంబంధించి బస్సుల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అని ప్రత్యేక బస్సులు ఎన్ని వేస్తున్నారు, డీటెయిల్స్ చెప్పండి. నమస్కారం అండి. టీజీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండగ సందర్భంగా 6,432 బస్సెస్ అడిషనల్ బస్సెస్ ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నామండి. అంటే డిమాండ్కి తగ్గట్టుగా మేము ఆన్లైన్లో బస్సెస్ యాడ్ చేయటం జరుగుతూ ఉంది. ఇంకా ఎప్పుడు యాజ్ యూజువల్ మనకు తెలిసిందే విజయవాడకు కూడా బాగా రద్దీ ఉంది. సో మేము ఆంధ్ర డెస్టినేషన్స్కి 10th, 11th ఒక 250 బస్సెస్ ఎక్స్ట్రా నడపడానికి ప్లాన్ చేసుకున్నాం. 10th ఒక 250 అండ్ 11th ఒక 250 వరకు ప్లాన్ చేసుకున్నాము. పండగ అనగానే ఎక్స్ట్రా ఫేర్స్ వసూలు చేస్తారు అనే వార్తలు అయితే విపరీతంగా స్ప్రెడ్ అవుతూ వస్తాయి. ఈసారి సంక్రాంతి పండగకి అదనపు ఛార్జీలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎంత % వరకు అదనపు ఛార్జీలు తెలంగాణ ఆర్టీసీ వసూలు చేస్తుంది? అంటే రెగ్యులర్గా నడిచే బస్సుల్లో అయితే నార్మల్ ఫేరే ఉంటుందండి. అదే మేము ఏదైతే అడిషనల్గా బస్సెస్ పూల్ చేసి ఆపరేట్ చేస్తున్నామో వాటిలో 50% ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పెట్టాము. ఇప్పుడు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళందరూ ఆ 50% ఎక్స్ట్రా ఛార్జ్ పే చేస్తే రిజర్వ్ చేసుకుంటున్నారు అడిషనల్ బస్సెస్కి. రైట్, ఇక పండగ సమయాల్లో ఎక్కువ ఫ్లోటింగ్ అయితే మనకు హైదరాబాద్ నుంచి వెళ్తూ ఉంటారు. హైదరాబాద్ నగరం అంతా కూడా ఖాళీగా అవుతుంది. ఈ బస్సెస్లో మహాలక్ష్మి పథకం అంటే అమల్లో ఉంటుందా, ఉండదా, స్త్రీలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చా లేదా? ఇప్పుడు అడిషనల్ బస్సెస్ ఏదైతే ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు ఇవి ఆపరేట్ చేస్తామో అదనపు బస్సులు అండి, వాటిల్లో కూడా మహాలక్ష్మి పథకం అప్లికబుల్ అవుతుంది. అట్లాగే మనం ఈ తెలంగాణ డెస్టినేషన్స్కి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ ఇక్కడికి మనం సిటీలో తిరిగే బస్సుల్ని కూడా పూల్ చేసి పంపిస్తుంటాం. సో ఆ బస్సుల్లో కూడా ఏదైతే సిటీ ఆర్డినరీ ఉందో వాటిల్లో
మహాలక్ష్మి పథకం అప్లికబుల్ అవుతుంది. అడిషనల్ బస్సెస్లో అంటే 50% ఎక్స్ట్రా ఛార్జ్ చేసినా కానీ మహిళలకు మటుకు ఉచితమే. కెమెరా పర్సన్ సత్యతో రాధిక ఎన్టీవీ హైదరాబాద్. సంక్రాంతి ప్రయాణికులతో విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. ముందు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు సైతం వెయిటింగ్ లిస్టు తప్పడం లేదు. మరోవైపు జనసాధారణ ట్రైన్స్ ని 72 ప్రత్యేక ట్రైన్స్ ని నడుపుతామని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి రైళ్ల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. విజయవాడ రైల్వే స్టేషన్లో ఇప్పుడైతే సంక్రాంతికి ఇళ్లకు వెళ్ళడానికి భారీగా అయితే రైల్వే స్టేషన్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు. ఇంక అప్పుడే అంటే ఇవాళ ఆల్రెడీ 10వ తారీఖుకే ఖచ్చితంగా హెవీగా కూడా క్రౌడ్ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ కూడా స్కూల్ కాలేజీల నుంచి బయలుదేరి ఊళ్ళకి వెళ్తున్నారు. అమ్మా చెప్పండి, ఏ ఊరు వెళ్తున్నారు? మార్కాపురం. ఏం చదువుతున్నారు మీరు? ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి? 10 రోజులు. 10 రోజులు సెలవులు ఉన్నాయి. సరే చెప్పండి, వీళ్ళందరినీ మరి సెలవులకి తీసుకెళ్తున్నారు కదా, రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి? రిజర్వేషన్ కూడా చాలా కష్టంగా ఉన్నాయి సార్. మేము వారం ముందే రిజర్వేషన్ చేయించుకున్నాము. ఇప్పుడు ఎలా ఉంది రిజర్వేషన్ పొజిషన్? బాగానే ఉంది. ఇప్పుడైతే కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పుడైతే కష్టం. దొరుకుతున్నాయా? వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి సార్ ట్రైన్లో? చాలా రద్దీగా ఉందండి. రద్దీగా ఉన్నాయి. అసలు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్కి చేరుకోవడానికి చాలా టైం పడుతుంది. చూస్తున్నాం పైనుంచి కింద దాకా 100 మంది దిగుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. స్పెషల్ ట్రైన్లు లేకపోవడం వల్ల ఈ ఉన్న ట్రైన్లని రన్ చేయడం 72 స్పెషల్ ట్రైన్లు వేసామని చెప్పి రైల్వే ఎక్కడ కనిపించట్లేదు. అవన్నీ జనం మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేనైతే పొద్దునుంచి వెయిట్ చేస్తున్నాను స్టేషన్ మీద. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగ్ నుంచి. ఎలా ఉన్నాయి రిజర్వేషన్స్? ఎలా ఉన్నాయి? రిజర్వేషన్స్ బాగానే ఉన్నాయి. ఓకే, అంటే ప్రస్తుతం సంక్రాంతి మూమెంట్లో రిజర్వేషన్స్ పర్లేదా? నేను 1 వీక్ ముందుగా చేసుకున్నానండి, రిజర్వేషన్ దొరికింది. 1 వీక్ ముందు చేసుకోవడంతో అప్పుడు వెయిటింగ్ లిస్ట్ 1లో ఉందండి. అప్పుడు నిన్నటికి కన్ఫర్మ్ అయిందండి. మేడం చెప్పండి, ఏ ఊరు వెళ్తున్నారు? నాగసూరి వెళ్తున్నామండి. షిరిడి వెళ్తున్నాం. ఎలా ఉన్నాయి రిజర్వేషన్స్? ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్. అంటే రిజర్వేషన్ ఫుల్ వెయిటింగ్ లిస్ట్ ఉందని చెప్పేసి వెయిటింగ్ లిస్ట్. మీకు ఎప్పుడు రిజర్వేషన్ చేసుకున్నారు? మేము రిజర్వేషన్ చేసుకోవాలి, తత్కాల బుక్ చేసుకున్నాం. ఎవరైనా కూడా ఖచ్చితంగా వారం ముందు రిజర్వేషన్ చేసుకుంటే వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్ 1 వచ్చి ఇప్పుడు కన్ఫర్మ్ అయిన పరిస్థితులు ఉన్నాయి. అంటే అంత రష్గా కూడా ట్రైన్స్ నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. సార్ చెప్పండి, రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి ట్రైనుల్లో? ఎక్కడికి వెళ్తున్నారు? మేము షిరిడి వెళ్తున్నాం. ఎలా ఉంది రిజర్వేషన్స్? ఎలా ఉన్నాయి? కొంచెం టైట్గా ఉందండి, పండగ సీజన్ కదండి. సో సంక్రాంతి ఎఫెక్ట్ మరి స్పెషల్ ట్రైన్లు వేసామన్నారు, 72 స్పెషల్ ట్రైన్స్. ఏమైనా కొంత తేలికైనట్టు అనుకోవచ్చా? అంటే మేము జన్మభూములు వచ్చామండి వైజాగ్ నుంచి. పర్వాలేదు, ఖాళీగా ఉంది. మరి ఈ ట్రైన్ చూడాలి ఇప్పుడు. ఈ ట్రైన్ మరి రిజర్వేషన్ అయిపోయిందండి. రిజర్వేషన్ అయిపోయింది. ఎన్నాళ్ళ క్రితం రిజర్వేషన్ చేసుకున్నాం? 1 మంత్ బిఫోర్. 1 మంత్ బిఫోర్ రిజర్వేషన్ చేసుకున్నాం. వారం ముందు చేసుకున్న వెయిటింగ్ లిస్ట్ వచ్చి ఇప్పుడు కన్ఫర్మ్ అవుతున్నాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మనం చూడొచ్చు, విజయవాడ రైల్వే స్టేషన్ మొత్తం అంతా కూడా ప్రయాణికులతో నిండిపోయినటువంటి పరిస్థితి. సంక్రాంతి ప్రయాణికులే ఇందులో ఎక్కువగా కనిపించేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మేడం చెప్పండి, ఏ ఊరు వెళ్తున్నారు? షిరిడి, కాకినాడ నుంచి షిరిడి వెళ్తున్నారు. ఎలా ఉంది రిజర్వేషన్స్? ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. దొరికిందా రిజర్వేషన్? దొరికింది. ఎన్నాళ్ళ క్రితం రిజర్వేషన్ చేసుకున్నారు? 3 నెలల వరకు. 3 నెలల ముందు రిజర్వేషన్ చేసుకున్నాం. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి. సంక్రాంతి ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్ రద్దీగా మారింది. రేపటి నుంచి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ముందుగానే తమ ఊళ్లకు ప్రయాణమవుతున్నారు. పండగకు కుటుంబ సభ్యులందరూ కలిసి తరలిపోనున్నారు. విజయవాడ బస్టాండ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. సంక్రాంతి పండగ వచ్చిందంటే అందరూ కూడా స్కూళ్ళు కాలేజీలు పూర్తి చేసుకుని వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్ళేటందుకైతే సిద్ధమవుతారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పటికే మచిలీపట్నం, అవనగడ్డ, నాగాలంక, ఉయ్యూరు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ కూడా వాళ్ళ బస్సుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్థానికంగా అంటే సహజంగా స్పెషల్ బస్సులు వేసామని చెప్పారు. ఆ స్పెషల్ బస్సులు మరి వాళ్ళ స్థానికంగా వాళ్ళ ఊళ్ళకు వెళ్ళడానికి స్పెషల్ బస్సులు ఉన్నాయా లేవా, ఎందుకు ఇంతసేపు ఎదురు చూస్తున్నారు? ఏ ఊరు ఎలా? అవనగడ్డ. మరి బస్సు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? గంట నుంచి. ఎందుకని బస్సు లేదా? మరి స్పెషల్ బస్సులు లేవా మీకు? మీకు స్పెషల్ బస్సులు లేవు. సో వీళ్ళకి స్పెషల్ బస్సులు లేవు, అందుకే వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మేడం చెప్పండి, ఏ ఊరు వెళ్తున్నారు? అవనగడ్డ వెళ్తున్నారు. ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? 1.5 అవర్ నుంచి. మరి స్పెషల్ బస్సులు ఉన్నాయని చెప్పారు కదా? రాలేదు. ఏమి స్పెషల్ బస్సులు ఏం రాలేదు. ఏ ఊరు వెళ్తున్నారు?
లక్ష్మీపురం. లక్ష్మీపురం. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి? విజయవాడ నుంచి. సో బస్సులు ఏమైనా ఉన్నాయా? ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? 1 అవర్. 1 అవర్ నుంచి ఎదురు చూస్తున్నారు. అమ్మ చెప్పండి, ఏ ఊరు వెళ్తున్నారు? అవనిగడ్డ వెళ్తున్నారు. ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? అరగంట అయింది. ఇలాగే నుంచి ఎదురు చూస్తున్నారు? ఇలాగే నుంచున్నాం. ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఇంకా చాలా మంది వేరే ఊళ్ళ నుంచి వచ్చి కూడా ఎదురు చూస్తూ ఇక్కడ చూడొచ్చు మనం. మొత్తం బస్ స్టాండ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అన్నంత విధంగా విపరీతమైన క్రౌడ్తో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సార్ ఏ ఊరు నుంచి వస్తున్నారు? ఇక్కడ విజయవాడ. ఈ విజయవాడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అవనిగడ్డ వెళ్తున్నారు. ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? నేను 40 మినిట్స్ పైన. 40 మినిట్స్ పై నుంచి. సహజంగా అవనిగడ్డ వెళ్ళడానికి బస్సు ఎంతసేపులో ఉంటుంది? 30 మినిట్స్లో ఉంటుంది గ్యాప్. బస్కి 25 మినిట్స్ అలా ఉంటుంది. ఈసారి మరి ఎక్కువసేపు ఆగారు కదా మరి? చాలా టైం. సో అది సహజంగా వాళ్ళ ఊరు వెళ్ళడానికి 20-25 నిమిషాలు మ్యాక్సిమం. మేడం చెప్పండి, బస్సులో సీట్లు ఉన్నాయా? లేవని చెప్పారు. ఏ ఊరు వెళ్ళాలి మీరు? సింగరేపల్లి. ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? 1 అవర్ అయింది. 1 అవర్ నుంచి ఎదురు చూస్తున్నారు. 1 అవర్ తర్వాత ఇప్పుడు ఒక బస్సు వచ్చింది. ఆ బస్సులో అయితే మాత్రం ఖచ్చితంగా సీట్లు లేవు. మేడం చెప్పండి, ఏ ఊరు వెళ్తున్నారు? కోరుకొల్లు. దొరికిందా? దొరికింది. సీట్ దొరికింది. మరి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? 10 మినిట్స్ అయింది, దొరికింది. డ్రైవర్ గారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, సహజంగా భీమవరంకి బస్సులు ఏ టైంలో ఉంటాయి సార్? ప్రతి అరగంటకు ఉంటాయి. మరి గంట నుంచి ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. వచ్చినాయి కదండి. గంట నుంచి ఎదురు అంటే పండగ మూలన ట్రాఫిక్ రద్దీ వలన ఆగుతూ వస్తున్నాయి. ఓకే. ఎలా ఉంది రోడ్లో బయట ట్రాఫిక్? ఎలా ఉంది? బయట ట్రాఫిక్ చాలా రష్గా ఉంది. చాలా హెవీగా ఉంది. పండగ వాతావరణం మొదలైంది. ఏదైనా మొత్తానికి అయితే మాత్రం బస్సుల్లో వాళ్ళ ఊళ్ళకి వెళ్ళడానికి బస్ స్టాండ్కి వచ్చి అందరూ కూడా ఇప్పటికే సంక్రాంతికి అంటే 10వ తారీఖే సంక్రాంతికి వెళ్ళడానికి ముందుకు రెడీ అయిపోయారంటే బస్సుల్లో రద్దీ ఎలా ఉందనేది అయితే మాత్రం గుర్తించవచ్చు. ఏదైనా మొత్తానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళ ఊళ్ళకి వెళ్ళడానికి సంక్రాంతి ప్రయాణికులు అయితే వాళ్ళ ప్రయాణాలని ప్రారంభించారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి. సంక్రాంతి సెలవులు రావడంతో హైదరాబాద్ నుంచి జనం ఆంధ్ర బాట పట్టారు. దీంతో నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారి 65 వాహనాలతో రద్దీగా మారింది. కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. పండగ వేళ ప్రయాణికులను ప్రైవేటు బస్సు యాజమాన్యాలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లాలని భావించే వారికి ప్రయాణ ఛార్జీలు షాక్కి గురిచేస్తున్నాయి. రైళ్లన్నీ ఫుల్ కావడంతో గత్యంతరం లేక ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు ప్రయాణికులు. ఇలాంటి టైంలో ప్రైవేటు బస్సుల యజమానులు క్షవరం చేస్తున్నారు. రెగ్యులర్ బస్సు సర్వీసులు ఫుల్ కావడంతో అదనపు సర్వీసుల పేరుతో అందిన కాడికి దండుకుంటున్నారు. సీటుకో రేటు చొప్పున వసూలు చేస్తూ ప్రయాణికులకు సంక్రాంతి సంబరం లేకుండా చేస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రత్యేక సర్వీసుల పేరిట 50% ఛార్జీలను అదనంగా వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపడా లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయిస్తూ నిండా మునిగిపోతున్నారు ప్రయాణికులు. సాధారణ రోజుల్లో కేటగిరీని బట్టి 1200 నుంచి 3500 ఉండే ఛార్జీలు ప్రస్తుతం 2500 నుంచి 7000 వరకు పలుకుతున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్తే ఏపీ స్లీపర్ బస్సులో
4,239 రూపాయల నుంచి 6,239 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అదే సాధారణ రోజుల్లో ఏసీ బస్సులో సీటు ధర గరిష్టంగా 1,849 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం అది 5,649 రూపాయల వరకు ముక్కు పిండి మరీ వసూలు చేస్తూ ఉంటారు. వోల్వో లాంటి బస్సుల్లో అయితే ఇది ఏకంగా 6,909 రూపాయలుగా ఉంది. అలాగే విజయవాడకైతే గరిష్టంగా 3,599 రూపాయలను వసూలు చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లోనూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ 6,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. వీటిలో 50% అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది. సాధారణ రోజుల్లో ఏసీ స్లీపర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు గరిష్టంగా 700 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం అది 1,050 రూపాయలుగా ఉంటోంది. లహరి ఏసీ బస్సుల్లో ఈ ధర 2,310 రూపాయలుగా ఉంది. అడ్డు అదుపు లేకుండా ప్రతి ఏడాది ఇదే విధంగా ఛార్జీలు పెంచుతున్నా కూడా కనీస నియంత్రణ చేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బ్లాక్లో అమ్ముతున్నారు, తెలియట్లేదు అంటే ఆలోచించాలి. కానీ ఏకంగా తమ వెబ్సైట్స్లోనే రేట్లు పెంచి అమ్ముతున్నా కూడా కనీస చర్యలు కూడా లేవు. పండగల టైంలో ట్రావెల్స్ రూల్స్ పైన అధికారులు తనిఖీలు చేస్తూ ఉంటారు. కానీ ధరల నియంత్రణ మాత్రం ఎవరికి పట్టనట్టే చూస్తూ ఉన్నారు.